హలో అండి అందరికీ వెల్కమ్ టు లలిత వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. పొంగలి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా అటుకులతో ట్రై చేసి చూడండి. ఇంకెప్పుడు పొంగల్ చేసినా రైస్తో కాకుండా ఇలా అటుకులతోనే చేస్తారు, అంత బాగుంటుంది. ముందుగా ఒక గ్లాస్ అటుకులు తీసుకుని వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకోవడం వలన అటుకులు నాని పొడిగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని ఒక టీ గ్లాస్ పెసరపప్పు వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక పప్పు తీసుకున్న గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు వేసి మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు అటుకులు తీసుకున్న గ్లాస్తో 3/4 గ్లాసు అంటే సగానికి ఎక్కువ బెల్లం వేసి బెల్లం కరగడం కోసం కొంచెం నీళ్లు వేసి స్టవ్ పైన పెట్టి కలుపుతూ బెల్లం కరిగించుకోవాలి. పప్పు కొంచెం ఇలా పలుకుగానే ఉండాలి. బాగా ఉడికిస్తే పేస్ట్లా అయిపోతుంది. అందుకని 2 విజిల్స్ వేయిస్తే సరిపోతుంది. బెల్లం ఇలా కరిగితే సరిపోతుంది, పాకం రావనవసరం లేదు. ఈ విధంగా కరిగాక కడిగి పెట్టుకున్న అటుకులు వేసి బెల్లం అంటేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న పెసరపప్పు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఒకవైపు పోపు గిన్నెలో 2 స్పూన్ల నెయ్యి వేసి కావలసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. నేనైతే జీడిపప్పు, కిస్మిస్ వేశాను. ఇలా రంగు మారాక వేసి కలుపుకుని లాస్ట్లో ఇష్టాన్ని బట్టి నెయ్యి వేసుకుంటే అటుకుల పొంగలి తయారైపోతుంది. నేనైతే అమ్మవారికి నైవేద్యంగా చేశాను. చాలా సింపుల్గా అనిపించింది కదా, మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరిచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.